హాయ్ అండి, అందరికీ సాయిరామ్. ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ మసాలా కర్రీ అండి. సో చాలా టేస్టీగా ఉంది. ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. సో పీనట్స్, తర్వాత నువ్వులు, గసగసాలండి. ఇవి వేయించిన పల్లీలు, ఇవి వేయించిండేవి నువ్వులు, గసగసాలు. తర్వాత కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకున్నాను, తెల్లవాయి, ఆనియన్ అన్నమాట, తర్వాత కొత్తిమీర. ఫస్ట్ ఇది మిక్సీకి వేసుకోవాలండి. శనక్కాయలు, తర్వాత వేయించిన పల్లీలు, తర్వాత వేయించిన నువ్వులు, తర్వాత వేయించిన కొబ్బరి ఫస్ట్ వేసుకోవాలి. వేసుకొని చూపిస్తాను. మిక్సీలో వేసుకోవాలి. చూడండి, ఈ మూడు వేసేసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేస్తున్నాను. ఇందులో తర్వాత కొంచెం రాక్ సాల్ట్ వేస్తున్నాను. చూడండి, సో తర్వాత వచ్చి ఇందులో కారం వేస్తున్నాను. కొంతమంది అల్లం కూడా వేసుకుంటారు. సో తర్వాత వచ్చి కొంచెం ధనియాల పొడి. సో మీ ఇంట్లో వేయించిన ధనియాల పొడిగా వేసుకోండి. సో నా దగ్గర ధనియాల పొడి ఉంది కాబట్టి, సో వేయించిన ధనియాలు ఉన్నా కూడా వేసుకోండి. సో నా దగ్గర ఇంట్లో ధనియాల పొడి ఉంది కాబట్టి ధనియాల పొడి వేసుకోండి. ఇదంతా మనం మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఇది వేయాలి. ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఒక ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు మనం చేసుకోవాలి. సో అది మనము వంకాయలో పెట్టుకోవాలండి. సో ఆ కన్సిస్టెన్సీ కొంచెం నీళ్ళు వేసుకుంటే మనం ఫస్ట్ అన్నీ వేసాక చూపిస్తాం. ఫస్ట్ ఇది వేసుకోవాలి ఇలాగా. సరసన చేరే వాస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరే చీరాముతుల దాడి ఇష్టమేని సందడి ముట్ట సోలవో సరి చేసారా ఏ బంగారు నట్లేసు నా ఒంటికి నచ్చట్లే కౌగిలితో నన్ను సింగారించు ఏ వెన్నెల జోలాలే నన్ను నెత్తరు పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది నువ్వంటే ముచ్చట పుట్టింది దానిని పిచ్చి పట్టింది పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తుంది చుట్టమల్లే చుట్టేస్తుంది చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు కొంచెం ఫ్రై అవ్వాలి. పసుపు చాలా ఈజీ రెసిపీ. మన టేస్ట్ ఒకటే చేసుకోవాలి. సో గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సద్ద రొట్టెలో కానీ, జొన్న రొట్టెలో కానీ, తర్వాత చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. సో ఇలాగా ఫ్రై అయ్యాయి కదండి. సో ఇప్పుడు ఇందులో మనం వంకాయలు వేసుకున్నాము. సో లోపల పురుగులు, పుచ్చులు అన్నీ ఉంటాయండి వంకాయలు. సో అది చూసుకొని మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి.
నేను సాల్ట్ మసాలాలో వేసాను కాబట్టి ఇంకా వేయట్లేదు. సో మీకు తక్కువ అయితే వేసుకోండి సాల్ట్.